మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఈ శ్రీధరన్ గారు, ఇండియన్ సివిల్ ఇంజనీర్. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని మెయిన్ దీనికి బిరుదు రావడానికి మెయిన్ రీజన్, మన ఇండియాలో మొత్తం చాలా మెట్రోస్ ఉన్నాయి అండ్ వీటన్నిటికి కామన్ గా డిజైన్ చేసింది మన శ్రీధరన్ గారు. ఈ శ్రీధర్ గారు పుట్టింది కేరళ. అతను స్కూలింగ్ అండ్ 12th వరకు జరిగిందంతా కేరళలోనే. అదర్ స్టడీస్ అన్ని మన కాకినాడ యూనివర్సిటీలో సీట్ రావడంతో గ్రాడ్యుయేషన్ చేశారు. అది జరుగుతూ చాలా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి అండ్ చాలా కాంపిటీషన్ ఇచ్చారు అండ్ పాలిటెక్నిక్ కాలేజీలో కూడా ప్రొఫెసర్ గా వర్క్ చేశారు ఆయన ఆ టైంలో. మెయిన్గా ఈ శ్రీధరన్ గారికి లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటే మన రామేశ్వరం బ్రిడ్జ్ అని చెప్పాలి. రామేశ్వరం పమ్మర్ బ్రిడ్జ్ అంటే మన అందరికీ తెలుసు. సో అలాంటి బ్రిడ్జికి కూడా ఒక టైంలో అంటే 1963లో ఒక పెద్ద అలలు తుఫాను వచ్చి బ్రిడ్జ్ అంతా కొలాప్స్ అయిపోయిందంట. సో ఆ టైంలో గవర్నమెంట్ షార్ట్ టైంలో కంప్లీట్ చేయాలి అని ఒక రిపోర్ట్ ఇచ్చారు. జనరల్గా ఒక బ్రిడ్జ్ ఏదైనా నేల మీద ఉంటే ఓకే షార్ట్ టైంలో చేయొచ్చు అన్న క్యాలిక్యులేట్ చేసుకుని చెప్పొచ్చు. బట్ ఇది సముద్రం మధ్యలో ఉంది, ఒక ఐలాండ్ని ఇది కలిపే స్థాయిలో ఉంది. సో దాన్ని ఇంకెంత బాగా చేయాలి. సో అక్కడ గవర్నమెంట్ 7 months టైం ఇచ్చింది. శ్రీధరన్ గారు దాన్ని కంప్లీట్గా రీసెర్చ్ చేసి 4 monthsలోనే దాన్ని కంప్లీట్ చేసి దాని మీద రైళ్లు పరిగెట్టించారు. ఈ ఒక్క దానితో అతని పేరు ఇండియా లెవెల్లో వినబడింది. మన ఇండియాలో మెట్రోస్ తీసుకొద్దన్న టైంలోనే ఇది ఎవరైతే హ్యాండిల్ చేస్తారో దీన్ని చేయడం అంటే చాలా రీసెర్చ్లు జరిగాయంట. దీన్ని కొన్ని అంటే డిఫరెంట్ సివిల్ ఇంజనీర్స్ చేత కొన్ని ఐడియాస్ తీసుకుని అండ్ ప్లాన్స్ కూడా తీసుకుంటారు కదా. సో అట్లా తీసుకున్నప్పుడు శ్రీధరన్ గారి ఐడియా అండ్ ప్లాన్ చాలా బాగా వాళ్ళకి కనిపించిందంట. సో శ్రీధరన్ గారికి ఈ బాధ్యతలను అప్పచెప్పారు. తక్కువ టైంలోనే కలకత్తా లాంటి ప్రాంతంలో మెట్రో రైలు కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేసి ఇచ్చేసారంట. దీంతో శ్రీధరన్ గారికి ఇంకా ఎక్కువ పేరు వచ్చింది. శ్రీధరన్ గారు మెయిన్గా స్పెషలైజేషన్ చేసింది ట్రైన్స్ మీద కాబట్టి అతనికి ఈజీగా అయిపోయింది అనమాట ప్రతిదీ ఎట్లా చేయడం ఏంటి అనేది. కొచ్చిన్ షిప్ యార్డ్ ఆ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అతను బాధ్యతలు స్వీకరించారు. జనరల్గా ఎవరికైనా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నప్పటికీ ఒక టైంలో అతను రిటైర్మెంట్ ఉంటుంది. అతనికి 1990లో రిటైర్మెంట్ టైం వచ్చేసిన రిటైర్మెంట్కి అప్లై చేసిన అక్కడ గవర్నమెంట్ మీలాంటి వాళ్ళు రిటైర్మెంట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడితే సో అతను రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నారంట. తర్వాత కూడా చాలా మెట్రో లైన్స్ వేశారు. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మన ఇండియన్ టెక్నాలజీతోనే ఇండియన్ టు కొచ్చి ఆ మొత్తం 760 కిలోమీటర్ల రైల్వే లైన్ అంటే విత్ ఇంక్లూడింగ్ టనల్స్ అండ్ బ్రిడ్జెస్ కట్టిన కూడా విత్ ఇన్ 7 yearsలోనే ఆ 760 కిలోమీటర్ల రైల్వే లైన్ని చూపించారు. జనరల్గా మనకు తెలిసిందే కదా, గవర్నమెంట్ ప్రాజెక్ట్ అంటే ఎంతమంది టెండరింగ్ వేస్తారు, ఎంతమంది దీనికి స్వతహాగా వచ్చేదానికన్నా అడ్డదారికి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా పక్కన పెట్టే క్రమంలో అతను చేశారు. అతనికి ఢిల్లీ మెట్రో ప్రాజెక్ట్ ఎండీబాద్ అప్పగించిన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా అడ్డంకులు ఎదురైనాయంట. లైక్ ఎట్లాంటి అంటే పొలిటికల్ ప్రెజర్. అతను స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మన దేశం కోసం మనం పని చేస్తున్నాం, నిజాయితీగా వర్క్ చేసే వాళ్ళైతేనే నేను తీసుకుంటానని డైరెక్ట్గా నిక్కచ్చిగా చెప్పడంతో చాలా పొలిటికల్ ప్రెజర్ వచ్చి వర్క్ కొన్ని రోజులు ఆపేశారు కూడా. ఆ ఢిల్లీ మెట్రో ప్రాజెక్ట్స్ కనెక్ట్ అవుతున్న టైంలో 450 పైగా కేసులు ఈ మీద వేశారంట. దట్ అవన్నీ కూడా దీన్ని పక్కన పెట్టి అండ్ అప్పుడున్న ఢిల్లీ ఐఐటి అండ్ అక్కడ ఉన్న పోలీసు బలగాలతో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలా చాలా వరకు కృషి చేశారు. అండ్ ఢిల్లీ మెట్రో ప్రాజెక్ట్స్ అవుతున్న టైంలో జనరల్గా ఒక రోడ్డు వైండింగ్ చేయాలంటేనే చాలా ఇల్లు తీయాల్సి ఉంటుంది, చెట్లు పడగొట్టాల్సి ఉంటుంది. అలాంటి ఒక మెట్రో లైన్ వేయాలంటే ఇంకెన్ని చేయాల్సి వస్తుంది. ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించి వేరే ప్లేస్లో ఎలకేట్ చేయడం అండ్ ఎన్ని చెట్లు అంటే ఒక చెట్టు పడగొడితే దానికి బదులుగా 4-5 చెట్లు వేరే ప్లేస్లో నాటేవాళ్ళంట. అంటే దీన్ని బట్టి చూసుకోవచ్చు మనకు అతను నేచర్ మీద కూడా ఎంత రెస్పెక్ట్ ఉందో. మన ఇంటెన్షన్ అంతా ఒకటే, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కరోజు ఆగినా సరే వాల్యూ ఆఫ్ ప్రాజెక్ట్ పెరిగిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన పోలవరం ఉంది. పోలవరం ఒక టైంలో ఒక ప్రాజెక్ట్ కోసం కొంత అమౌంట్ అలొకేట్ చేస్తే ఇప్పుడు దానికి 1000 కోట్లకి వెళ్ళిపోయింది. అంటే సేమ్ వర్క్ అదే కానీ ప్రాజెక్ట్ యొక్క ఫండ్ అమౌంట్ పెరిగిపోతుంది. అలాంటి అవ్వకూడదు, బర్డెన్ అవ్వకూడదు గవర్నమెంట్. కానీ అతను ఆన్ టైంలో కంప్లీట్ చేస్తాం అనుకుంటే ఈ ప్రెజర్స్ అన్నీ తప్పుకుంటూ ఒక టైంలో కొన్ని రోజులు ప్రాజెక్ట్ ఆగిపోవడంతో అప్పుడున్న ప్రధానమంత్రి వాజ్పేయి గారు
సపోర్ట్గా నిలిచి ఇలాంటి ఎలా అయితే పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయో వాటిని అందరినీ పక్కదో పెట్టేలా చేశారు. సో దాంతో ఇంకా శ్రీధర్ని గారు ఈ మెట్రో ప్రాజెక్ట్ని విజయవంతంగా కంప్లీట్ చేశారు, ఢిల్లీ ప్రాజెక్ట్. సో మన ఇండియాలో చాలా మెట్రో సంస్థలు, మెట్రో ప్రాజెక్ట్స్ విజయవంతంగా కంప్లీట్ అవ్వడానికి మెయిన్ రీజన్ డాక్టర్ శ్రీధర్ని గారే. అండ్ సో మెయిన్గా మన హైదరాబాద్ మెట్రో గురించి మనం మాట్లాడుకుంటే April 26, 2012లో ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే విత్ ఇన్ 5 yearsలోనే, అంటే November 28, 2017 కల్లా కంప్లీట్ అయిపోయి మెట్రో లైన్ సర్వీసెస్ స్టార్ట్ అయిపోయినాయి. 5 yearsలో ఇంత పెద్ద మెట్రో లైన్ కంప్లీట్ చేయడం కూడా ఒక పెద్ద టాస్క్గా తీసుకుని అతను కంప్లీట్ చేశారు. మన హైదరాబాద్కి మెట్రో రావడం మనకి ఎంత ప్లస్ అయిందో మనం అందరం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. ఆన్ టైమ్ మనం ఆఫీస్కి వెళ్ళాలన్నా బయట ఎక్కడికి వెళ్ళాలన్నా ఆన్ టైమ్కి మనకి మెట్రోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈకో ఫ్రెండ్లీ, చాలా పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. చాలా వరకు ఇన్నాళ్ళు బైక్లో తిరుగుదాం అనుకున్న వాళ్ళు కూడా మెట్రో వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఈవెన్ మేము కూడా అప్పుడప్పుడు మెట్రోలోనే ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అంటే ఎంత పెద్ద సక్సెస్ రేట్ ఉన్నా సరే ప్రతి ఒక్కరికి కామన్గా ఒక నెగిటివ్ డాట్ ఉండడం, అంటే ఎంత అప్స్ ఉన్నా ఏదో ఒక టైంలో పడుతూనే ఉంటాం. ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అవుతున్న టైంలో ఒక పిల్లర్ కూలి సమ్ కొలాప్స్ అయిపోయింది. దీనికి అంతా తెలిసిందేగా, ఒక ప్రాజెక్ట్ అవుతున్నప్పుడు దానికి వచ్చే ఎంత పాజిటివ్నెస్ ఉంటుందో నెగిటివ్నెస్ కూడా అంతే ఉంటుంది. ఎదుటి వాళ్ళు అనేవాళ్ళు కూడా అంతమంది ఉంటారు. సో అతని నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్ట్ కూలిపోయింది. సమ్ అట్లా వేరే వేరే వాళ్ళు సూటి పోటీ మాటలు అంటాం కదా, అట్లా అనడంతో అతను అప్సెట్ అయ్యి దానికి బాధ్యత తనే వహించి రిజైన్ కూడా చేశారు ఒక టైంలో. శ్రీధరన్ గారికి 2001లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. అండ్ 2003లో ఏషియస్ హీరో జాబితా లిస్ట్లో ఈయన చేర్చేశారు. శ్రీధరన్ గారికి 2004లో డాక్టరేట్ డిగ్రీ కూడా IIT ఢిల్లీ వాళ్ళు ఇచ్చారు. అండ్ ఫైనల్గా 2007లో శ్రీధరన్ గారికి పద్మవిభూషణ్ కూడా ఇచ్చారు. శ్రీధరన్ గారి టైం షెడ్యూలింగ్ ఎలా ఉంటుందంటే, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ షార్ట్ టైంలోనే అయిపోవాలి అంటే ఒక క్యాల్కులేట్ చేస్తారు. అతను ఎంతమంది అతని కింద వర్క్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది అతని టీంలో ఉన్నారంటే 1000 మంది దగ్గర డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసిన టైం ఇది అండ్ మనకున్న టార్గెట్ టైం ఇది, అంటే ఈ టైం అక్కడ డిస్ప్లే అయిపోతూ ఉంటుంది. ఏ రోజు ప్రాజెక్ట్ ఆ రోజు డిస్ప్లే, ఈ చేయాల్సిన వర్క్ ఆ రోజు డిస్ప్లే అయిపోద్ది. టైం పెరగడం కాదు, తగ్గుతూ ఉంటుంది మనకు ఉన్న టైం. అలాంటి సిచ్యువేషన్ అనమాట. ఆ టైంలో ఆ వర్క్ కంప్లీట్ అయిపోవాలి, ఇంకా ముందే అయిపోయేలాగా చూసుకుంటారు. ఆ టార్గెట్ టైం ఉన్నప్పటికీ కూడా ఇంకా ముందే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయేలాగా ఇతను చేసేవాళ్ళు అనమాట. మనం చూసుకోవచ్చు 10 yearsలో అవ్వాల్సిన ప్రాజెక్ట్ 7 yearsలోనే అయిపోతాం. 7 monthsలో చేయాల్సిన ప్రాజెక్ట్స్ 4 monthsలోనే కంప్లీట్ చేస్తారు. అలాగే 1-2గా చాలా ప్రాజెక్ట్స్ చేశారు. అట్లా ఇండియాలో మెయిన్గా ఉన్న బ్రిడ్జెస్లో కూడా ఈయన ప్రమేయం లేకుండా ఏమీ కంప్లీట్ అవ్వలేదంట. సో శ్రీధరన్ గారి ఐడియాలజీస్ అన్నీ ఇంకా తెలుసుగా, ఇన్ని మెట్రోస్ కట్టారు, మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా బిరుదు వచ్చింది. సో ఇలాంటి టైంలో చాలా ఎలా కట్టారు అని చుట్టుపక్కల ఉన్న దేశాల్లో కూడా మన శ్రీధరన్ గారిని కాంటాక్ట్ అయ్యి ఆ టిప్స్ అండ్ ఐడియాస్ తీసుకొని వెళ్ళారంట. లైక్ ఈవెన్ బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ కూడా మన శ్రీధరన్ గారి ఐడియాస్ని ఫాలో అయ్యి వాళ్ళ కంట్రీలో మెట్రోస్ స్టార్ట్ చేశారంట. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.